హరే కృష్ణ 12వ అధ్యాయం భక్తి యోగం మొదటి శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తం. అర్జునుడు ప్రశ్నించను, నీ భక్తియుక్త సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు. యొక్క నీతి. భౌతిక జగమునందు కానీ ఆధ్యాత్మ జగమునందు కానీ నిరాకార రూపము ధ్యానమునకు ఒక సమస్య వంటిది. పరతత్వపు నిరాకార భావనము ఎవరికి పూర్ణముగా సాధ్యము కాదు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యాయుక్త ఉపాసతే శ్రద్ధా పరయోపేతాస్తే మే యుక్తత మామతః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వీయరూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. ఈ శ్లోకం యొక్క నీతి. శుద్ధ భక్తుడు కృష్ణపర కర్మలకు అంకితము కాకుండా క్షణకాలము కూడా వృధా చేయడు. 12వ అధ్యాయం 3వ శ్లోకం. ఏత్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వంత్రగమచింతస్య కూటస్థమచలం ధ్రువం. 4వ శ్లోకం. సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తయ ప్రాప్తిమంతి మామేవ సర్వభూతహితేరతః. ఇంద్రియాతీతములను సర్వవ్యాపకమును అచింతత్వమును మార్పురహితమును స్థిరమును అచలమును అగు అవ్యక్త తత్వమును పరతత్వపు నిరాకార భావము సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వులయడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైన వారు సైతము అంత్యమున నన్నే పొందుదురు. శ్లోకం యొక్క నీతి. బహుజన్మల పిదప జ్ఞాని అయిన వాడు వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకొని అతని శరణు వేడుచున్నాడు. 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహితగరిదుఃఖం దేహవర్భిత వాప్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం నందు అసక్తమైన చిత్తము గలవారిని పురోగతి అనున్నది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. యొక్క నీతి. ఇంద్రియాతీతుడైనట్టి అవ్యక్త అచింత తత్వంపై ధ్యానమును సాగించు విధానము ఎన్నడూనూ ప్రోత్సహింపబడలేదు. అది శ్రీకృష్ణునితే ఉపదేశింపబడలేదు. 6వ శ్లోకం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యైవ యోగేన మాధ్యాయాంత ఉపాసతే. 7వ శ్లోకం. తేషామహం సముద్ధర మృత్యు సంసార సాగరాత్ భవాని చిరతాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింతన లేక నాకు భక్తులై మనస్సును నా యందు లగ్నం చేసి సదా నన్ను ధ్యానించు నా భక్తియుక్త సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జనన మరణమును సంసార సాగరం నుండి ఉద్ధరింతును. ఏవమను అద్వత్య మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధం న సంశయం. దేవదేవుడైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపు మరియు నీ బుద్ధి అంతయు నాయందే నియుక్తము కావించుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. ఈ శ్లోకము యొక్క నీతి. పరతత్వము ఇంద్రియరహితమని భావించు నిరాకారవాదులకు శ్రీకృష్ణుడు నైవేద్యము స్వీకరించే విషయము ఏమాత్రము అవగాహన చేసుకొనలేరు. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మా పుత్యం ధనంజయ. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నాయందు మనసును లగ్నము చేయి నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపు.
ఈ రీతిని నన్ను పొందుకోరినను వృద్ధి చేసుకును యొక్క నీతి. ప్రతి ఒక్కరూ ప్రస్తుతము తమ ఇంద్రియములచే నిర్వహింపబడి భక్తి అభ్యాసమును నిశ్చయముగా భగవద్ధామమును చేరగలడు. 10వ శ్లోకం. అభ్యాసేపి సమర్థోసి అభ్యాసేయపి అసమర్థతపి మత్కర్మ పరమో భవ మదర్మణపి కర్వాణి కుర్వం సిద్ధమాప్యసి. భక్తి యోగ నియమములందు కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మననురించుటకు యత్నింపుము. ఏలయనగా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణస్థితిని నొందగలవు. తన ధర్మబలములను త్యాగము చేయుటకు అభ్యసించడం ద్వారా అతడు క్రమముగా తన మనస్సును పవిత్రమనర్చుకొనగలడు. 12వ శ్లోకం. శ్రేయోకి గానమభ్యసాత్ జ్ఞానాత్యానం విశస్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగాత్ శాంతి అనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనందు నియుక్తుడవగము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. త్యాగం వలన మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకళ ఫలముల త్యాగము ధ్యానము కన్నను మేలైనది. తమ యొక్క నీతి. ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష విధానమును స్వీకరించి దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణమునందవలసిందిగా భగవద్గీత యందు ఉపదేశింపబడుచున్నది. 13వ శ్లోకం. అద్వైష్ట సర్వభూతానాం మైత్రం కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. 14వ శ్లోకం. సంతుష్టో సతతం యోగి యాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో భక్తత సమే ప్రియ. ద్వేషమనున్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగినవాడు, మమతత్వము లేనివాడు, మిథ్యాహంకార రహితుడు, సుఖదుఖముల రెండింటి యందును సమభావం కలిగినవాడు, సదా సంతుష్టుడైనవాడు, ఆత్మనిగ్రహము కలవాడు, తన మనోబుద్ధులను నా యందు లగ్నం చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైన వాడును అగు నాకు భక్తుడు అత్యంత ప్రియుడు. యొక్క నీతి. తన సర్వ పాపముల వలన ఇప్పుడు అనుభవించు కష్టము కనను అత్యంత దుర్భరమైన కష్టమును అనుభవింపవలసి ఉన్నది. కానీ భగవానుని కరుణ చేత నేను ఆ శిక్షలో కొద్ది భాగం మాత్రమే పొందుచున్నానని భక్తుడు తలపోయిను. 15వ శ్లోకం. యస్మాన్నో ద్విచే లోకో లోకాన్నో ద్విషే చయః హర్షామర్ష భయద్వైగి ముక్తో యస్య చ మే ప్రియః. ఎవరికి కష్టమును కలిగించనివాడు, ఎవరి చేతను కలతకు గురి కానివాడు, సుఖదుఖముల యందును మరియు మయోద్యోగములందును సమచిత్తునిగా నుండివాడు అవు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఈ శ్లోకం యొక్క నీతి. కృష్ణ భక్తునిచే ఎవరును కష్టమునకు కానీ, వేదనకు కానీ, భయమునకు కానీ, అసంతుష్టికి కానీ గురికారు. 16వ శ్లోకం. అనపేక్ష చ్యుతిర్దక్ష ఉదాసీనో గతం గతః సర్వారంభ పరిత్యాగి యో భక్తత సమే ప్రియః. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయింపబడేవాడు, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడు, సర్వ వ్యధల నుండి ముక్తుడైన వాడును, ఏదైనా ఫలము కొరకే తీవ్ర కృషి చేయని వాడును అవు నాకు భక్తుడు నాకు మిగుల ప్రియుడు. భక్తి యోగమునందు నియమములను విరుద్ధమైనటువంటి దేని కొరకు కృష్ణ భక్తుడు ప్రయత్నములు చేయకుండును. 17వ శ్లోకం. యో న హృష్యతి న దిగ్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సచ మే ప్రియః. ఉప్పొంగుటకు కానీ, దుఃఖించుటకు కానీ తెలియనివాడు, శోకించుటకు కానీ, వాంఛించుటకు కానీ ఎరగనివాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగము చేసిన వాడు ఒక భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఈ శ్లోకం యొక్క నీతి. ఈ జగత్తులో అత్యంత విలువైనది శ్రీకృష్ణుని పట్ల మనం సంపాదించుకున్న ప్రేమపూర్వక భక్తియుక్త సేవ మాత్రమే. 18వ శ్లోకం. సమక్షత్రైచోత్తం సమక్షత్రౌ చత్రే శత్రూ మిత్రే చ తదా మానవమానయో
శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. 19వ శ్లోకం. తుల్య నిందాసు తిర్మౌని సంస్తుష్టో సతతం యోగి అనికేనతి స్థిరమతి భక్తిమాన్ ప్రియో నరః. శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగినవాడు, మానవులయందు శీతోష్ణములందు సుఖదుఖములయందు నిందాస్తులయందు సమబుద్ధి కలిగినవాడు, అసంగత్వం నుండి విడివడినవాడు అగు సదా విడబడి ఉండివాడు, సదా మౌని అయినవాడు, దేని చేతనైనను సంతృష్టి నందనివాడు, నివాసం ఏదైనను లెక్క చేయనివాడు, జ్ఞానమునందు స్థితుడైన వాడు, నా భక్తియుక్త సేవయందు నియుక్తుడైనట్టి వాడు అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. యొక్క నీతి. భక్తులు ఈ గుణవర్ణంలో కొన్ని పునరుక్తులు కనబడినను ఈ గుణములన్నిటినీ భక్తుడైన వాడు తప్పక సంపాదించవలని ఇచ్చట చెప్పబడినది. 20వ శ్లోకం. ఏతు ధర్మామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధానాధానమత్పరః భక్తాశ్రే అతివమే ప్రియ. నన్నే పరమగమ్యంగా చేసుకొని భక్తి యోగమును ఈ అమృత పదమును అనుసరించు శ్రద్ధతో దేని యందును సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. యొక్క నీతి. భక్తియుక్త సేవ మిక్కిలి అనుకూలమైనది. శ్రీకృష్ణుని కరుణచే సర్వమును అప్రయత్నముగా ఉండకూడదు కనుక అట్టి భక్తియుక్త సేవ యందు నియుక్తుడైన వాడు దేశ పోషణ నిమిత్తమై చింతనొందనవసరం లేదు. హరే కృష్ణ.